వెళ్ళి స్టవ్ తీసుకొస్తానురా. ఎక్కడికి వచ్చి నిలబడ్డాడు ఎందుకురా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం గానీ నీకోసం ఏరే చోటు చూసి పెట్టాను రా. అన్నా ఫీలింగ్స్ అనే తర్వాత గానీ ముందు కోడిపుంజం రెడీ చేయి. 10 నిమిషాలే ఉంది. డ్రా అయినా అవ్వాలరా. నా కోడి ఈ పందెం గెలిచిద్దన్నా? గెలిస్తే సంతోషమే కదరా. నంబర్ బరిలో ఏళ్ల కోసం తీసుకెళ్లి కోడి పుంజం రెడీగా ఉంచుకోండి. పోతురాజు గారి పార్టీ లింగం కోడి పుంజు, పోలవరం రంగస్వామి గారి ఇంకో 2 నిమిషాల్లో బరిలోకి రావాలి. పోలీసు వాళ్ళందరికీ కాఫీలు తీయలేపండియా. పుంజులు వదలండి అయ్యా. ఏదో చెయ్యండి అయ్యా. ₹1000 నోట్లు ఇస్తే తీసుకోవద్దురా. దొంగ నోట్లు చల్లమని అవుతున్నాయంట. రీసెంట్ గా ₹100 నోట్లు అడిగి తీసుకో. ఆటలు తగ్గించరా. ముందు పందెం గెలవనే 100,000 తర్వాత తెలుస్తుంది. కోడి పుంజుతో నాకు సంబంధం లేదని చెప్పాను కదన్నా. వాడు ఓడిపోతే నేనే బాధ్యుని అవుతాను. ఏదేమైనా ఊరు ఆచారం అనేది ఇది చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు గొడవ పడ్డ 8వ నెంబర్ బరిలో పందెం రిజల్ట్ వచ్చేసింది. పోలవరం రంగస్వామి గారి బెంగళూరు కోడి పుంజు, పోతురాజు గారి పార్టీ లింగం కోడి పుంజు మీద ఓడిపోయింది. వారిని వాడు అనంత పని చేశాడన్న. అదృష్టదేవత బిడ్డరా వాడు. అందుకే ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా అని కాపాడుతుంది. రాజా అయ్యా, ఆ లింగాన్ని పిలుచుకురా. కోడి పుంజును బాగానే తయారు చేసావు లింగం. ఇది చెప్పడానికి పిలిచారా? మేము తయారు చేస్తే సూపర్ గా ఉంటుందని ఈ ఊరికే తెలుసు. పోతరాజుకు తెలియలేదు కదయ్యా నువ్వు ఇంత బాగా రెడీ చేస్తావని. నీ కోడి పుంజుకు ఒక్క దెబ్బ కూడా తగలేదే. ఆ కోడి మన కోడిని టచ్ చేయగలదా ఏంది? అది కరెక్టే. నీ కోడిని 2వ సారి వెళ్తావా? అదంతా ఏమవుద్దండి, నాకు ₹1000 అవసరం వచ్చింది. అందుకే ఇటు పెట్టి కసి కొండి పందానికి వదిలాను. నాకు డబ్బులు వచ్చేసాయి, అది చాలు. కోడి బానే ఉందిగా, మళ్ళీ పందెంలో దింపుతానే కదా నీకు గొప్పగా ఉంటుంది, దానికి పేరు వస్తుంది. రెచ్చగొట్టి ఏడికి చూద్దాం అనుకుంటున్నారు. దానికి ఇంకెవరైనా చూసుకోండి. ఓడితే డబ్బు వద్దని ఆలోచిస్తున్నావా? ఓడిపోయేవాడిగా ఆలోచన వచ్చేది. కొంచెం మీద అంత నమ్మకం ఉంటే 2వ సారి దింపు. నువ్వు ఓడిపోతే నాకు ₹1 ఇవ్వు. హలో, నా కోడి ₹1 పందానికి దిగే కూడా అనుకున్నారా? నేను ఓడిపోతే నీకు 10,000 ఇస్తానయ్యా. కాపాడే స్వామి. అమ్మయ్యా, ఆడి ఇష్టానికి వెళ్ళి కాసేపు నా బుర్ర ఏడెక్కించాడు రా. ఎక్కడ రాడు? నేను తిట్టాన్ని బాధపడుతున్నాడా? అదేం లేదులే అన్న. 2వ సారి వదులుతున్నారా? సూపర్ అయ్యా. మొదటి బరిలోనే వదులుదాం, మనం చూడొచ్చు కదా. సుందరమూర్తి, పళ్ళి పిలుచుకుండా ముందు అనౌన్స్మెంట్ చేయి. ఇదంతా బొమ్మ బొరుసు వేయటం లాంటిదిరా. ఒక్కోసారి మనం అనుకున్నదే పడద్ది. ఏదో మన టైం బాగుండటం వల్ల తపక్కన మైకి లాక్కుని వాడికి నాకు ఏ సంబంధం లేదని చెప్పేసి రంగస్వామి గారి బెంగళూరు కొత్త కోడి పుంజుతో పోతురాజు గారి పార్టీ లింగం కోడి పుంజు 2వ సారి పోటీ పడబోతోంది. చూడాలి ఎక్కడ ఇక్కడికి చేయండి. ఏమయ్యా సింహాద్రి, నువ్వు వచ్చి రాలేదని పక్కన నెట్టేశారా? పని చూసుకోరా, పోయినసారి ఎలాగో బయటపడ్డావు. ఇంకా నమ్మకం ఉందా నీకు? రే లింగం, ఏంట్రా ఓవర్గా పోతున్నా? తగ్గవా నువ్వు? పార్టీ వంటడికి వచ్చి ఇరుక్కున్నాడన్నా. మనం పందెంలో గెలిస్తే 10,000 ఇస్తాడంట. ఓడితే ₹1 అయితే చాలంట. సరేరా, ఏదో ఒకటి చేసి చావు. మళ్ళీ ఎందుకు పోతురాజు పార్టీ అని రాయించావు? ఏ గొడవ రాకూడదనేగా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని అన్న మైక్ లో అనౌన్స్ చేశాడు. దాన్ని నువ్వు మెయింటైన్ చేసి వెళ్ళిపోవచ్చుగా. తండ్రితో గొడవలతో కొడుకుంటి పేరు మార్చుకుంటాడా? అన్నా, ఆయనకంటే వయసు అయిపోయింది, ఏదేదో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా అట్టగా మాట్లాడతావేంది? ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను వేరేగా పందెం కాస్తే ఏమనుకుంటారు? పోతరాజు పార్టీ విడిపోయిందని అసహ్యంగా చెప్పుకోరు. మీ విషయాలు తర్వాత మాట్లాడుకుంటారా, ముందు పుంజునోదండ్రా. అంటే నా వదులుతాం త్వరగా. నువ్వు పందెంలో ఓడిపోయి అన్న ఈయన కాళ్ళ మీద పడితే నీకే బాధ ఉండదు, అంతేగా? నువ్వు కూడా ఆయనలాగే అనుకోకన్నా. నా కోడి ఖచ్చితంగా గెలిచేది. ఇంకా ఏమన్నాడు? ఆయన
ఆయనకంటే వయసు అయిపోయింది, ఏదేదో వాగుతున్నాడు. నీ బుద్ధి ఏమైపోయిందని దుర్గంతో అంటున్నాడు. ఆ కోడి పుంజు బరిలో నిలవలేదురా. ఏదోసారి టైం బాగుండి గెలిచింది. దాంతో సంకలో పెట్టుకుపోకుండా రెండోసారి దింపితే అవమానాల పాలైపోతాడు. 1వ నెంబర్ బరిలో పందెం 1.5 నిమిషంలో తేలిపోయిందయ్యా. పోయిందా? నేను చెప్పలా? 40 ఏళ్లగా కోళ్ళని పెంచుతున్నాను, నాకు తెలీదా? లింగం కోడి పుంజు రంగస్వామి గారి కోడి పుంజుని ఏకంగా చంపి పారేసింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ పందెం కనుక చూడకపోయినట్టయితే గొప్ప ఛాన్స్ పోగొట్టున్నట్టే. లింగం కోడి పుంజు గాలిలో ఎగిరెగిరి తల్లింది. ఏమైనా పోతరాజు ఫ్రీడ్ అంటే ఫ్రీడే. హలో నిఖిలేశా, ఇప్పుడు నువ్వు చెప్పేది బాగా అనిపిస్తోంది. ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉంటావా? అబ్బా ఇలా దుర్గాని పిలుచుకురా. మామ వదిలే మామ, తర్వాత వీళ్ళు వచ్చి అక్కడ కాళ్ళ మీద పడమంటావా? అది కదా మామ, ఎందుకు అనవసరంగా. ఈసారి పుంజు నేను వదులుతాను. ఒక్కసారి బరిలోంచి పారిపోయిన కోడి ఎప్పటికైనా దుర్గా పారిపోయి మామ పిలుస్తున్నారు. అన్నా మరోసారి అంటే ఎలా అన్నా? కోడే ఉన్న మిషనా అన్నా? అతను ఎంత అడిగినా ఇస్తానని చెప్పు దుర్గా. ఏమంటే నాకేం వద్దండి. గెలిచిన 10,000 ఏం చేయాలని ఆలోచిస్తుంటే మమ్మల్ని పోయి మీరు. ఇంకేం లేదు కానీ వస్తానన్నా. నాకు ఊరవతలు తోపుంది కదా, 100 కొబ్బరి చెట్లు ఉన్నాయి. గెలిస్తే రాసి చేస్తాను. 3వసారి పందెం దించమను. అన్న ఏందన్నయ్యనా? ఎవరికి కావాలండి మీ తోపు? ఓడిపోతామని భయమా? భయమా? నాకా? నేను సున్నామీలో స్విమ్మింగ్ చేసేవాడిని. 2 సార్లు గెలిచిన వాడికి 3సారి గెలవడం పెద్ద కష్టమే. అయితే పందెం పెట్టుకున్నారా? అరే ఉండరా అన్న, తోపుని తీసుకుని ఆడ ఏం చేసుకుంటాడన్నా? అదే క్యాష్ గా 2 లక్షలు 3 లక్షలు ఇస్తానని చెప్పండి, 3వసారి వదులుతాడు. అన్నా ఏందన్నా నువ్వు కూడా? సరే 3 లక్షలు ఇస్తాను. 3వసారి నుంచి అతను ఓడిపోతే నేను ఇచ్చిన 10,000 తిరిగమ్మను. అచ్చాలు. ఒక కోడి పుంజు ఒకే రోజు 3 సార్లు పోటీలో పాల్గొనడం ఇప్పుడే చూస్తున్నా. 22వ బరిలో రంగస్వామి గారి 3వ కోడి పుంజుతో పోతరాజు ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఈ లింగంగాన్ని రెచ్చగొట్టి 3వసారి ఓడిస్తే వాడి పని అయిపోతుంది. వెనక జరిగి నించోండిరా. ఏమిట్రా దుర్గా, నువ్వు వాడితో చేరావా? ఈ పందులో గెలిస్తే మనోడు సెటిల్ అయిపోతాడు, లేదంటే డ్రాయనే చేస్తాడనే నమ్మకం నాకు. మనం కూడా వెళ్ళి చూద్దామా? పుంజులు వదలండి. ఏంటన్నా మొదటి దెబ్బకి ఎలాగైంది? చేతులు కట్టుకోవచ్చురా. చేతులు కట్టుకుంటే కోడికి కాళ్ళు కట్టేసినట్టు తెలియదు. ఎంతసేపు మీ పేరు ఇక్కడ మారుమోగిపోయింది, ఇప్పుడు ఎవరు నోరు కలపడం లేదే. అర్థమైపోయిందా ఏంటి? మీరు కూడా కష్టపడే కదా మీ కోడిని తయారు చేసింటారు సింహాద్రి. మీ కోడి తనటం చూద్దామని మీకు కూడా ఆశగా ఉంటుందిగా. అందుకే కాసేపు మావాడిని తనదనమన్నాను. అయితే ఇప్పుడు తనమను నీళ్ళు దాగొచ్చి బయట చేస్తానన్నాడు. సరే కానీ నీ కోడి సాగు చూద్దాం, నువ్వేంది ఎంతగా ఆశపడుతున్నావు? ఈ అచ్చులకి తక్కువ లేదు. మరికి బయట ఉన్న వాళ్ళు మాట్లాడకండి అయ్యా. పుంజులు లేని కుదరండి. 2సారి గెలిచినప్పుడు వెళ్ళిపోవాల్సిందే. 3సారి అది పుంజును నాశనం చేశాడు. గాయం లోతుగా అయిందా? సూదిదారం. ఓడిపోతావా? ఛాన్సే లేదు. ఇప్పుడు మన పుంజుని అది పొడిచిందంటే దానికి గేరెక్కిపోతుంది. ఏదో నీళ్లు తాగొచ్చాక తంతున్నాను. ఇదిగో ఇప్పుడు కొట్టు చూసాడు ఒక షాట్. మా పుంజే కదా షాట్లు కొడుతుంది. చెప్పాం కానీ ఎవరు కూడా చెప్పామా? 4 బలమైన దెబ్బలు తగిలాయంటే ఆ కోడి ఎన్ని సొప్పుద్ది. గీత దాటితే ఓడిపోయినట్టేనా అన్నా? అన్నా ఇంకా ఎంత టైం ఉందన్నా? 1 నిమిషం.
పుంజుని పట్టుకోవాలని చూస్తాను పట్టుకున్నానా? పట్టుకుంటే అడుగు. పుంజులు సేద తీరుతున్నాయి, ఎవరో కదలకండి. నీళ్ళకి తీసుకెళ్లిన పుంజులు రెడీ చేసుకోండి. కానీ కానీ ఈ కానీ పందెం ఉడితే అంతా అయిపోయినట్టే. పుంజులు నీళ్ళకి తీసుకెళ్ళండి. పెట్టల మీద వదలాల్సిన కోడి తీసుకొచ్చి పందేలకు దింపావు కదరా. నా కోడిని తప్పుగా మాట్లాడుతున్నాడు.